శ్రీ మాత్రే నమ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు కానీ, మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, అబ్రాడ్ మ్యాచెస్కి కానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఏ విధంగా ఉండిపోతుంది కర్కాటక రాశి వారికి తెలుసుకుందాం మరి. ముఖ్యంగా చూసినట్లయితే పునర్వసు 4వ పాదం, తదుపరి పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇదివరకటి కన్నా ఏమైనా ఉపయుక్తంగా ఉంటుందా, బాగుందా, ఏమిటి సంగతి అనే ఆలోచనలోకి వస్తారు. అష్టమ శని వెళ్ళిన మూలాన రిలాక్స్డ్గా ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఈ మాసం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూస్తున్నట్లయితే కనుక కొంచెము రాహువేమో అష్టమ రాశి ప్రవేశం చేస్తున్నాడు. అదేవిధంగా వ్యయంలో చూస్తేనేమో గురువుగారు కనిపిస్తున్నారు మే 14 నుంచి. మరి ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు మే 14 వరకు మీరే రాజు, మీరే బంటు, మీరే మంత్రి అన్నిని. ఆ తదుపరి 12వ ఇంట్లోకి గురువు రావడం వల్ల కొంచెం ఖర్చులు అధికమవుతాయి. తర్వాత రాశిలో చూసినట్లయితే కుజుడు ఉండడం వల్ల కూడా కాస్తంత స్పీడ్గా ఉంటారు మీరు. ఏ పనికైనా సరే ఆలస్యం అమృతం విషం అన్నట్లుగా ముందుకు దూసుకుపోవడమే కర్కాటక రాశి వారికి. కానీ కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న ఆర్థిక అంటే ఏమిటంటే అలజడులు, చెప్పాలంటే సమస్యలేం కాదు కానీ చిన్న చిన్న టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు. చిన్న విషయానికే పెద్ద టెన్షన్ తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి రాశి ఇది, చంద్రుడి రాశి కాబట్టి. అందువల్ల అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరు ఉన్న పరిస్థితి నుంచి ఉన్నత పరిస్థితికి వెళ్ళడానికి మీరు ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోండి. ఏ ప్లానింగ్ అయినా సరే మనం డెడికేషన్తో చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతాము అనే విషయం మీకు తెలుసు. అందువలన కొంచెం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కొంచెము ఏదైనా సరే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చిన్న తరహా ప్రయోజనాలు వెంటనే అవ్వలేదనుకోండి, నిరాశ నిస్పృహ వద్దే వద్దు. మరల పట్టుదలతో ప్రయత్నం చేయండి. మీ పట్టుదలే ఈ మాసం మీకు శ్రీరామ రక్ష. అందువల్ల ప్రతిరోజు విడవకుండా, మానకుండా మీరు ప్రతి ప్రయత్నం వెళ్ళేటప్పుడే ఓం గణపతే నమః అని అనుకుంటూ గణపతిని శుభ్రంగాని మీరు 21 సార్లు సుముఖచ్చ ఏకదంతచ్చ హేరంబాయ నమః అలా మీరు గణేశాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఉమాసుతాయ నమః ఇలా 21 నామాలతో పూజించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళండి. మీకు విఘ్నాలు లేకుండా పోతాయి.
ఇది బాగా మీరు ఈ నెలంతా కూడా పాటించండి, శుభం జరుగుతుంది. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కొన్ని విషయాల్లోనేంటంటే కొన్ని కళాశాలలో సీట్లు రావడానికి విద్యార్థులు విదేశీయానం చేయడానికి ఇలాంటివేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలు ఫస్ట్ టైమే సక్సెస్ అయ్యి మనకి మాత్రం సక్సెస్ కాకపోతే ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఎన్నో రకాలుగా నాకే ఇలా ఎందుకు అవుతుందనే నిరాశ నిస్పృహ కూడా ఈ మాసంలో కలగడానికి సూచనలు కనపడుతున్నాయి. అందువలన కొన్ని విషయాల్లో మీరు ఊహించని విధంగా కొన్ని మార్పులు, అంటే మీరు అనుకున్న దాంట్లో సీట్ రాకపోయినా వేరే ఒక మంచి కాలేజీలో సీట్ రావడానికి కొన్ని మీరు మారడానికి కొన్ని మార్పులకి మీరు సిద్ధంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు అనుకున్న స్కూల్లోనే మీకు అనుకున్న కళాశాలలోనే కాలేజీలోనే మీకు సీట్ రావడం మాత్రం ఖాయం. అందుకని 2-3 ఆప్షన్స్ మాత్రం పెట్టుకోండి. ఇతరుల విషయాలకి మాత్రం దూరంగా ఉండండి. మీరు విద్యార్థులైనా, వ్యాపారులైనా, ఉద్యోగులైనా, అదేవిధంగా ఉద్యోగస్తులైనా, అదే కాకుండా వృత్తుల్లో ఉన్నవాళ్ళైనా, రాజకీయంగా కానీ, టీవీ సినీ కళాకారులు కానీ, పాత్రికేయ మిత్రులు కానీ, వ్యవసాయదారులు కానీ, యంత్రముల దగ్గర పనిచేస్తున్న కార్మిక సోదరులు కానీ, అన్ని విషయాల్లోని కూడా మీరు నిమిత్త మాత్రంగా ఉంటేనే ఈ మాసం సజావుగా సాగుతుంది. మీరు ఆవేశపడటం కానీ, తర్వాత ఎవరి విషయాల్లోకి కల్పించుకోవడం కానీ, లేకపోతే వాడు ఇలా అన్నాడు పలానా అప్పుడు అలా అయింది ఇలా అయింది అనేసి గతాలు తవ్వడం కానీ చెయ్యబాకండి. మీరు జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా కూడా సక్రమంగా మాసం గడిచిపోతుంది. వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు చేపట్టిన పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఒక మంచి వార్త ఈ నెలాఖరికి వినడానికి ఆస్కారం కనపడుతుంది. కానీ మీరు మీ పెద్దవాళ్ళు శ్రేయోభిలాషుల్ని ముందు పెట్టి మీరు వెనక ఉండి కథ నడిపించడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి ఏమిటంటే కనుక ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడమే చెప్పదగిన సూచన. సరే, మరి ఈ మాసంలో మనం ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అని ఆలోచించినట్లయితే కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, షష్ఠులు చేయడం. ఈ మాసం అంతా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి 2 సార్లు వస్తుంది. అంటే షష్ఠి ఆ రోజు ఏ రోజు అయినప్పటికీ కూడా షష్ఠి తిథి వచ్చిన రోజున తప్పనిసరిగా గుడికి వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన, తర్వాత అభిషేకం ఆవుపాలతో చేయించడం. అక్కడ ఉన్న పేదవాళ్ళకి కనీసం 3కైనా సరే ఎర్రటి వస్త్రం దానం, లేకపోతే కర్చీఫ్ ఇవ్వండి, తుండుగుడ్డు ఇవ్వండి, మీ ఇష్టం అది. కానీ భోజనం దానం చెయ్యండి. మీకు ఏ విధంగాని కూడా ఆర్థికంగా కానీ ఆలోచన పరంగా కానీ లోటు లేకుండా మీరు ముందుకు వెడతారు. ఈ మాసమంతా ఓం సాం శరవణ భవ, ఓం సాం శరవణ భవ అనుకుంటూ ఉండండి. అన్ని విధాలా కూడా మీకు సక్సెస్ మీ ఇంట ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.